అంటే ఒక అలా మామూలు అలా అయిన యాక్టర్కి ఒక ట్రైన్డ్ యాక్టర్కి నిజంగా వేరియేషన్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. మామూలుగా అయిపోయిన యాక్టర్కి ఏంటంటే మేబీ కొన్ని ఎమోషన్స్లో అతను గ్రిప్ ఉండొచ్చు, బట్ ట్రైన్డ్ అయినవాడు ఈ కెన్ డూ ఎనీ క్యారెక్టర్ అండి. ఓకే. కొన్నిట్లో ప్లస్ అవ్వచ్చు. కొందరు నిజ జీవితం కూడా చాలా బాగుంటారు, స్పాంటేనియస్ టక్క మాట్లాడతారు, కొందరు సీరియస్గా ఉంటారు. వాడు కెమెరా ఫియర్ లేదనుకుంటే వాడు వచ్చి బాగా చేసేయచ్చు, బట్ నాట్ ఇన్ పర్టికులర్ క్యారెక్టర్. ఏదో ఆ క్యారెక్టరైజేషన్ వరకు ఈజ్ గుడ్, బట్ అన్నీ చేయాలి. మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితేనే యాక్టింగ్ అని అంటలా. మేబీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ ట్రైనింగ్. సో అన్ని ఇన్సిడెంట్లో అన్ని దాంట్లో అతను ట్రైన్ అయ్యాడేమో తెలియదు. అదే. సో ఈ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఆన్ స్క్రీన్. ఓకే. మిమ్మల్ని అసలు యాక్టింగ్ వైపు మళ్లించిన సంఘటన సోమయాజులు గారి శంకరాభరణం సినిమాని విన్నాను. ఏంటి అది, ఆ ఇన్సిడెంట్ చెప్పండి. మా ఫాదర్ తహసీల్దార్ అండి. అప్పుడు శంకరాభరణం సినిమా వచ్చి ఒక పెద్ద, మీకు తెలుసు ఎంత క్రియేట్ చేసిందో అదే పెద్ద. మనకు అప్పట్లో ఇప్పుడు హిందీలో షోలే ఎలాగో అక్కడ మనకు శంకరాభరణం తెలుగు. ఆయన డిప్యూటీ కలెక్టర్ సోమయాజులు గారు ఆ టైంకి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మా ఫాదర్ వాళ్ళు ఏదో ఆఫీస్ నుంచి అన్ని ఊళ్ళ నుంచి పిలిచి ఆయన సన్మానం చేస్తున్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్టికులర్గా. ఆ టైంకి ఏలూరు వచ్చారు ఆయన. సో ఏలూరులో ఆయన పిలవడం, సన్మానం చేయడం. ఆ టైంకి నేను ఒక 12 సార్లు చూశాను శంకరాభరణం. నేను పర్సనల్గా ఒకసారి. అప్పుడెంత మీ ఏజ్? నేను స్కూల్లో ఉన్నానండి, 9th or 8th or something, మేబీ 10th ఆ టైంలో. మా ఊరు నుంచి చుట్టాలు వస్తే ఆయన తీసుకెళ్ళడానికి అలా కలిపి 12 సార్లు అయింది అది. ఎవరు వచ్చినా నేను తీసుకెళ్ళాను కూడా. ఆ సినిమా అలా చూశారు. అక్కడ సినిమా మానేసిన వాళ్ళు కూడా ముసలోళ్ళు, వాళ్ళు నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ ఊళ్ళ నుంచి, వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఏదో సినిమా బాగుందని చూడాలంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అలా 12 సార్లు అయింది. సోమయాజులు గారు అంటే నాకు ఫాదర్ ఇది కాబట్టి నేను కొంచెం స్టేజ్లో పక్కన వింగ్లో చూడవచ్చు అవకాశం అన్నమాట. ఆయన కూర్చుని ఉంటే వచ్చి అందరూ అసలు దేవుణ్ణి చూసి ఊగిపోయి ఏడ్ చేసి కాళ్ళని పడిపోతున్నారు. అంటే ఒక భగవంతుని ఫీలింగ్. సో అక్కడేదో నాకు స్ట్రైక్ అయింది. ఒక సినిమా ఒక యాక్టర్గా ఎంత పాపులర్ అంటే మనసును దోచేయడం అంటారు, ఒక భగవంతుల్లో చూశారు అది. సో అది నాకు స్ట్రాంగ్గా పడి అప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందంటారా? ఒక ఆర్టిస్ట్ని చూసి జనాలు అంతగా పిచ్చిగా చూసేంత లేదు కదా. ఇప్పుడు ఏదో నచ్చుతారు, అంతే నచ్చుతారు. అప్పట్లో ఓన్లీ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అందరికీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సూపర్ హిట్ సినిమాలు, ఇప్పుడు అప్పట్లో ఆడిన సినిమాలు ఇప్పుడు చూసి నవ్వుకుంటాం. ఈ సినిమాలు చూసేసారా అంటారు ఇప్పుడు ఈ జనరేషన్ చూసి. మాకు అప్పట్లో అదే దిక్కు. ఒక సినిమా ఫ్రైడే రిలీజ్ అయింది, నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ తప్పించి టీవీ కానీ లేకపోతే సీరియల్స్ ఇంత ఎక్స్పోజర్ లేదు, నెట్టే లేదు. సో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా. అంటే ఇప్పుడు కూడా కొంతమంది పిచ్చిగా హీరోల విషయంలో కావచ్చు, హీరోయిన్స్ విషయంలో అది మామూలు పిచ్చి ఉందండి. అది ఫ్యాన్ అసోసియేషన్ లాగా అందరూ. అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అంత పిచ్చిగా అభిమానించే దాని మీద మీ అభిప్రాయం? అభిమానం ఉండొచ్చు, తప్పేం లేదు. ఎక్కడో కనెక్ట్ అవుతాం ఒక పాయింట్లో, ఒక హీరో దగ్గర, ఒక హీరోది లేకపోతే నేను ఇలా ఉంటే బాగుండు లేదా ఏదో విషయంలో ఒక దగ్గర కనెక్ట్ అవుతాం ఒక యాక్టర్కి. అభిమానించవచ్చు, వెళ్ళి సినిమా చూడొచ్చు. అది దానివల్ల ఫ్యూచర్ పాడు చేసుకుని అనేది తప్పదు. ఎందుకంటే ఆ యాక్టర్, ఆ హీరో నీ గురించి పట్టించుకోడు. నువ్వు చదువు పాడు చేసుకున్నావా, లేకపోతే ఈ అసోసియేషన్లో ఫైట్ చేసి, లేకపోతే ప్రాణాలు పోగొట్టుకున్నావు, కాళ్ళు ఎరుక్కొట్టుకున్నావా, లేదా ఏం చేసి నీ ఫ్యూచర్ పాడు చేసుకున్నావు అంటే ఎవడో పట్టించుకోడు. అంతే. అదే. సో అభిమానం ఉండడం తప్పలేదు, బట్ అది ఒక లెవెల్లో ఉండడం అనేది కరెక్ట్. ఓకే. ఇప్పుడు బ్రహ్మాజీ గారు ఏ స్థాయి నటులు అనుకోవచ్చు? ఏ స్థాయిలో లేను కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతున్నా ఇండస్ట్రీలో. అంటే అర్థం కాలేదు నాకు. ఏ స్థాయి నటుడు అంటే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ స్థాయి అన్నది అంటే పర్టికులర్ స్థాయి, పర్టికులర్ లెవెల్ అనుకుంటే నేను సెటిల్ అయిపోయినట్టు. నేను ఇంకా సెటిల్ అవ్వలేదు ఇండస్ట్రీలో. ఓకే. మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 25 years. 25 years. అంటే నాకు తెలిసి బ్రహ్మాజీ గారికి ఫలానా కోసమే క్యారెక్టర్లు
రాయాలి అనడం అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతకుముందు అన్నదంతా స్ట్రగుల్ యాక్చువల్గా. ఇంకా అవును, నేను ఎప్పుడు ఫస్ట్ చాయిస్ కాదు, సెకండ్ చాయిస్ కానీ థర్డ్ చాయిస్ కానీ. వాడు పలానా వాడు బిజీగా ఉన్నాడు, సరే బ్రహ్మాజీ మనకు తెలుసు కదా, బాగా చేస్తాడు కదా, అతను కూడా చూడవాలి. పలానా సినిమాలో అప్పుడెప్పుడో 10 years బ్యాక్ చంద్రలేఖలు కామెడీ చేశాడు కదా, కరెక్టే పెడదామని పెట్టిన ఇవి ఉన్నాయి. చంద్రలేఖ అంటే నా క్వశ్చన్ అదొకటి ఉంది. ఇప్పటివరకు మీ కెరీర్లో నాకు ది బెస్ట్ అనిపించింది మాత్రం చంద్రలేఖ. అది బహుశా మీకు కూడా అయి ఉండొచ్చేమో, అది లేదు. అంటే అది దాని పట్టే ఇప్పుడు కామెడీ అన్నది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ ఉందని అనుకుంటున్నాను. 100%. ఆ చంద్రలేఖ వల్ల ఇప్పుడు నా కామెడీ అది కావాల్సినంత రీచ్ కాలేదు. కాకపోతే సినిమా ఆడితే జనరల్ రీచ్ వేరు, ఆడకపోతే వేరు. అండ్ సింధూరం సినిమా విషయానికి వస్తే అది మీ రవితేజ గారికి మీకు ఇద్దరికి ఒకటే ఇస్తారు కదా హీరోలుగా. అవును, హీరోలుగా. బట్ ఆ సినిమా అపజయం అన్నది మిమ్మల్ని ఎలా ఏమన్నా కృంగదీసిందా, ఏమన్నా డిసప్పాయింట్ అవుతుంది? పైగా కృష్ణవంశీ నిన్నే పలాడతా గులాబీ తీసిన డైరెక్టర్, ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఆఫర్లు ఇస్తే ప్రొడ్యూసర్లు ఆల్మోస్ట్ ఎంతనే తీసుకో, లేకపోతే మా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయని, అలా కొందరు హీరోలు మా కొడుకులను ఇంట్రడ్యూస్ చేయని, కొందరేమో ఎందుకు ఈ టైంలో రిస్క్ కొత్త, అలా టైంలో మాకు ఇచ్చాడు వంశీ. సో అటువంటి సినిమా మంచి సినిమా పోయి ఏదో సినిమా కాదు, ఆడకపోవడం అనేది డిసప్పాయింట్మెంట్, బాధపడ్డాం. ఇంక్లూడింగ్ వంశీ కూడా ఫీల్ అయ్యాడు, నేను ఫీల్ అయ్యాను, రవి అందరం ఫీల్ అయ్యాం. మిమ్మల్ని తీసుకోవడం అంటే మీరు అప్పటికీ పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఏం కాదు కదా, కృష్ణవంశీ గారు మిమ్మల్ని తీసుకోవడానికి అంత బలమైన కారణం ఏంటండి? అంటే ఏంటి మీ మధ్య అంత రిలేషన్ ఉందా, లేకపోతే ఉందండి? యాక్చువల్గా శివ టైంలోనే కలిసాం నేను వంశీ. శివ ముందు ఓకే. అప్పుడు ఒక మ్యాన్షన్లో ఉండేవాడిని నేను, అటుపక్క మలర్కోడి మ్యాన్షన్, అటు సైడ్ పాండి బజార్లో అటు సైడ్ వంశీ ఉండేవాడు. ఆ రూమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం చూడండి, ఈ బెడ్ ఎలా ఉంటుంది ఇక్కడ, ఓకే, ఇంకో బెడ్ ఎల్ షేప్లో ఉంటుంది. సో ఎల్ షేపు చెక్క, ఓకే, ఇటో చెక్క ఉంటుంది, ఇటో చెక్క ఉంటుంది, ప్రాపర్ సాలిడ్గా ఉంటుంది. డోర్ ఓపెన్ చేసుకొస్తే మీ సూట్ కేసు మీరు మీ బల్ల కింద పెట్టుకోవచ్చు, నా సూట్ కేసు నా బల్ల కింద కూర్చో, ఓ మనిషి నుంచోడానికి ప్లేస్ ఉంటుంది. ఇది ఈ ప్లేస్, ఇది 250 rupees రెంట్. ఓకే. మెడ్రాస్ ఎవరు వచ్చినా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కోచింగ్కి కోర్సెస్కి వచ్చినా జనరల్ అక్కడే దిగుతారు అందరూ. 100 rooms అయ్యి 5 floors ఉంటాయి అన్నమాట. ఓకే. సో లైఫ్ అక్కడ స్టార్ట్ అయింది మాకు. తను అటువంటిది ఇంకో దాంట్లో ఉండేవాడు. సో ఈవినింగ్ ఏంటంటే మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళి అందరినీ కలిసి ఫోటోలు అన్నీ చూపించి ఈవినింగ్ టైము ఆ సాయంత్రం పండుగలో నించుంటాం. ఇప్పుడు కృష్ణానగర్ అంటారు అలాగే ఈవినింగ్. సో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షను, స్ట్రగ్లర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అలా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది రిలేషన్. అక్కడ వంశీ నాకు ఎవరో నేను తాడేపల్లి కూడా మా ఫాదర్ వాళ్ళు సెటిల్ అయ్యారు, మా సిస్టర్ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ తాడేపల్లి కూడా అని చెప్పారు. ఇద్దరు నాకు తాడేపల్లిని కలవాలి యాక్చువల్గా. సో అక్కడ పరిచయం, 4-5 సార్లు మాట్లాడుకోవడం సినిమాల గురించి. ఈ లోపల ఏదో అన్నపూర్ణ స్టూడియోలు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారు అని చెప్పారు. అక్కడ శివనాగేశ్వర కో డైరెక్టర్. వంశీ నేను శివనాగేశ్వరని కలవాలి. వంశీ ఆల్రెడీ కెమెరా అసిస్టెంట్గా పనిచేశాడు ముందు. దాని తర్వాత మన త్రిపురనేని ఆయన దగ్గర 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. ఆ టైంలో ఎవరు అన్నపూర్ణ వాళ్ళు చేస్తున్నారు కొత్త వాళ్ళు అంటే, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఏంటి నవ్వుతారు ఎక్కడ, వాళ్ళు ఎవరో ఊరినే అంటారు కానీ పని ఆర్టిస్ట్ పోండి నన్ను డ్రాప్ చేయి. నాకు బైక్ ఉండేది అక్కడ అప్పుడు. నన్ను డ్రాప్ చేయి, నువ్వు నా గురించి అంటే సరే తీసుకెళ్ళా.